Hello friends, welcome back to Anka Samhita YouTube channel. ఈ వీడియోలో మనం subject plus verb plus noun or pronoun plus interrogative plus clause ఈ స్ట్రక్చర్ లో ఉన్నటువంటి సెంటెన్సెస్ ని చూడబోతున్నాం. ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంతకు ముందర స్ట్రక్చర్ లో మనం subject plus verb plus interrogative plus clause అంతవరకు చూసాం. ఇప్పుడు అడిషనల్ గా noun లేదా pronoun గాని వచ్చింది. గుర్తుపెట్టుకోండి, noun ఉండే చోట మనం pronoun ఈజీగా వాడవచ్చు. ఈ వీడియోలో మొత్తం 20 వాక్యాలు ఉన్నాయి. వీటిని మనం ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి ఆ స్ట్రక్చర్ ని కూడా అనలైజ్ చేసుకుందాం. ఫస్ట్ సెంటెన్స్, ఆమె నాకు సమావేశం ఎక్కడ ఉందో చెప్పింది. షీ టోల్డ్ మీ వేర్ ద మీటింగ్ వాస్. షీ టోల్డ్ మీ వేర్ ద మీటింగ్ వాస్. షీ అనేటువంటి సబ్జెక్ట్, టోల్డ్ అనేటువంటి వర్బ్, మీ అనేటువంటిది ప్రొనౌన్, వేర్ అనేటువంటిది ఇంటరాగేటివ్. ఇప్పుడు మనకి డౌట్ వస్తుంది, ఇంటరాగేటివ్ అనేటువంటిది కొత్తగా ఉంది ఏంటంటే, ఇంటరాగేటివ్ అనేటువంటిది ప్రశ్నని సూచించేటువంటి పదము లేదా వాక్యం అన్నమాట. వేర్, వాట్, వెన్, హౌ, వై ఇవన్నీ కూడా ఇంటరాగేషన్స్. ది మీటింగ్ వాజ్, ఇక్కడ చూసుకుంటే మీటింగ్ వాజ్ అనే దాంట్లో మీటింగ్ అనేటువంటి నౌన్, వాజ్ అనేటువంటి వర్బ్, అలాగా ఒక నౌన్ ప్లస్ ఒక వర్బ్ కలిగినటువంటి సెంటెన్స్ యొక్క భాగాన్ని మనం క్లాజ్ అంటాం. కాబట్టి ఇది క్లాజ్ అనమాట. కొత్తగా మనకి ఇందులో సబ్జెక్ట్, వర్బ్, అలాగే నౌన్ ఆర్ ప్రొనౌన్, ఇక్కడ మీ ఉంది. వేర్ ద మీటింగ్ వాజ్, వేర్ అనేటువంటి ఇంటరాక్టివ్, ది మీటింగ్ వాజ్ అనేటువంటి క్లాజ్. ఈ విధంగా ఈ స్ట్రక్చర్ ఏర్పడడం జరిగింది. నేను ఆమెను ఎందుకు ఆలస్యం అయ్యిందో అడిగాను. ఐ ఆస్క్డ్ హర్ వై షీ వాస్ లేట్. ఐ ఆస్క్డ్ హర్ వై షీ వాస్ లేట్. ఐ సబ్జెక్ట్, ఆస్క్డ్ వర్బ్, హర్ అనేటువంటి ప్రొనౌన్, వై అనేటువంటి ఇంటరాక్టివ్, షీ వాస్ లేట్ అనేటువంటిది క్లాజ్. వారు ఈవెంట్ ఎలా జరిగిందో నాకు తెలిపారు. దే ఇన్ఫార్మ్డ్ us how the event went. They informed us how the event went. They అనేటువంటి సబ్జెక్ట్, ఇన్ఫార్మ్డ్ అనేటువంటి వర్బ్, us అనేటువంటిది ప్రొనౌన్, how అనేటువంటిది ఇంటరాగేటివ్, ది ఈవెంట్ వెంట్ అనేటువంటిది క్లాజ్. 4, మేము వారికి ఈ ప్రక్రియలో ఏమి ఉందో చూపించాం. We showed them what the process involved. We showed them what the process involved. We అనేటువంటి సబ్జెక్ట్, showed అనేటువంటి వర్బ్, them అనేటువంటిది ప్రొనౌన్, వాట్ అనేటువంటిది ఇంటరాగేటివ్, ది ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ అనేటువంటిది క్లాస్. ఇందులో ది ప్రాసెస్ అనేటువంటిది సబ్జెక్ట్ కాగా ఇన్వాల్వ్డ్ అనేటువంటిది వర్బ్. అతను నాకు ఎవరు బాధ్యత వహిస్తున్నారో చెప్పాడు. హీ టోల్డ్ మీ హూ వాస్ రెస్పాన్సిబుల్. హీ టోల్డ్ మీ హూ వాస్ రెస్పాన్సిబుల్. హీ అనేటువంటి సబ్జెక్ట్, టోల్డ్ అనేటువంటిది వర్బ్, మీ అనేటువంటి ప్రొనౌన్, హూ అనేటువంటిది ఇంటరాగేటివ్, వాజ్ రెస్పాన్సిబుల్ అనేటువంటిది క్లాస్. ఇక మిగతా 15 వాక్యాలకి స్ప్లిట్ అప్ కింద ఉంటుంది కాబట్టి మీరు దాన్ని చూసి అర్థం చేసుకోవడం కానీ, మీ అంతటి మీరు సెంటెన్స్ చూసి గెస్ చేయడం కానీ నేర్చుకుని సబ్జెక్ట్ ఏంటో, వర్బ్ ఏంటో, ఇంటరాగేటివ్ ఏంటో, క్లాజ్ ఏంటో గుర్తించండి. ఆమె అతనిని ప్రదర్శన ఎప్పుడు మొదలవుతుందో అడిగింది. షీ ఆస్క్డ్ హిమ్ వెన్ ద షో వుడ్ స్టార్ట్. She asked him when the show would start. నేను ఆమెకు తాళాలు ఎక్కడ ఉన్నాయో చెప్పాను. I told her where the keys were. I told her where the keys were. ఎవరికైనా డౌట్ రావచ్చు, ఇంటరాగేటివ్ వాడుతున్నాం, క్వశ్చన్ వర్డ్స్ వాడుతున్నాం, కానీ క్వశ్చన్ మార్క్ ఎందుకు లేదు అనేటువంటి డౌట్ రావచ్చు. మనం చూసినట్లయితే ఇవి క్వశ్చన్స్ కాదు, మనం ఇంటరాగేషన్స్ వాడి మనము ఇండైరెక్ట్ స్పీచ్లో రాస్తాం, అంటే రిపోర్టెడ్ స్పీచ్లో. అందువల్ల ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ వాడాము. ఐ టోల్డ్ హర్ వేర్ ద కీస్ వర్. వారు మాకు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో చెప్పారు. దే ఇన్ఫార్మ్డ్ us why the decision was made. They informed us why the decision was taken. ఇందులో కూడా మనం చూసుకున్నట్లయితే ఈ పార్ట్ అంతా కూడా పాస్ట్ టెన్స్లో ఉంటుంది, ఎందుకంటే మనము ఇండైరెక్ట్ స్పీచ్లో రాసేటప్పుడు టెన్స్ని పాస్ట్ టెన్స్లోకి మారుస్తాం. అయితే కొన్ని నిత్య సత్యాలు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం వాడాల్సి ఉంటుంది, వాటిని పాస్ట్కి మార్చక్కర్లేదు. సందర్భం బట్టి, కాంటెక్స్ట్ బట్టి ఈ పాస్ట్ టెన్స్కి అనేటువంటిది మారడం జరుగుతుంది. 99% పాస్ట్ టెన్స్లోకి మారిపోతుంది, కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ సన్ రైజెస్ ఉంది, సన్ సెట్స్ ఉంది, ఇవి నిత్యం జరిగేటువంటివి కాబట్టి అటువంటి వాటిని, ఇలాగే కొన్ని లేటెస్ట్ డెసిషన్స్ని ఇంకా అది ఇంప్లిమెంట్ అవ్వలేదు, దాన్ని ఇంకా చేయబోతున్నాం అనేటువంటి ఉద్దేశంలో ఉన్నప్పుడు కూడా అది ప్రెజెంట్ టెన్స్లో కానీ మనం ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా రాయాల్సి ఉంటుంది.
మేము వారికి ట్రైన్ ఎప్పుడు వస్తుందో అడిగాం. వి ఆస్క్డ్ దెమ్ వెన్ ద ట్రైన్ వుడ్ అరైవ్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్వశ్చన్ వెన్ విల్ ద ట్రైన్ అరైవ్, ఇది క్వశ్చన్ వెన్ విల్ ద ట్రైన్ అరైవ్. దీన్ని మనము ఇండైరెక్ట్ స్పీచ్లకు మార్చేటప్పుడు వి ఆస్క్డ్ దెమ్ వెన్ ద ట్రైన్ వుడ్ అరైవ్. ఈ విల్ ఇక్కడ ఉన్నటువంటిది మనకి సబ్జెక్ట్ తర్వాతకి మారిపోతుంది, పాస్ట్ టెన్స్లోకి విల్ అనేటువంటిది పాస్ట్ టెన్స్ అనేటువంటి వుడ్గా మారుతుంది. అతను నాకు సూచనల గురించి చెప్పాడు. హీ టోల్డ్ మీ వాట్ ద ఇన్స్ట్రక్షన్స్ వర్. ఆమె అతని ప్రాజెక్ట్ ఎలా సాగుతుందో అడిగింది. షీ ఆస్క్డ్ హిమ్ హౌ ద ప్రాజెక్ట్ వాజ్ గోయింగ్. షీ ఆస్క్డ్ హిమ్ హౌ ద ప్రాజెక్ట్ వాజ్ గోయింగ్. ఆమె ఏం అడిగి ఉంటుంది? హౌ ఈజ్ ద ప్రాజెక్ట్ గోయింగ్ అనేటువంటి ప్రశ్నను అడిగి ఉంటుంది. హౌ ఈజ్ ద ప్రాజెక్ట్ గోయింగ్ అనేటువంటి క్వశ్చన్ ఇలా రిపోర్టెడ్ లేదా ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి మనం ఈ స్ట్రక్చర్లో రాసేటప్పటికి షీ ఆస్క్డ్ హిమ్ హౌ ద ప్రాజెక్ట్ వాజ్ గోయింగ్ అనేటువంటిది వచ్చింది. ఈజ్ గోయింగ్ని మనం వాజ్ గోయింగ్ అని పాస్ట్ టెన్స్లోకి మార్చి వస్తున్నాం. నేను ఆమెను డోర్ వద్ద ఎవరున్నారని చెప్పాను. ఐ టోల్డ్ హెర్ హూ వాజ్ ఎట్ ద డోర్. వారు మాకు పార్టీ ఎక్కడ జరుగుతుందని చెప్పారు. దే ఇన్ఫార్మ్డ్ us వేర్ ద పార్టీ వాస్. దే ఇన్ఫార్మ్డ్ us వేర్ ద పార్టీ వాస్. మేము వారికి ఫలితాలు ఏమిటో అడిగాం. వి ఆస్క్డ్ దెమ్ వాట్ ద రిజల్ట్స్ వర్. వి ఆస్క్డ్ దెమ్ వాట్ ద రిజల్ట్స్ వర్. అతను నాకు యంత్రం ఎలా పనిచేస్తుందో చెప్పాడు. హీ టోల్డ్ మీ హౌ ద మెషిన్ వర్క్డ్. ఆమె అతనిని ఆకాశం ఎందుకు నీలంగా ఉంది అని అడిగింది. షీ ఆస్క్డ్ హిమ్ వై ద స్కై ఈజ్ బ్లూ. నేను ఆమెకు సమావేశం ఎప్పుడు ప్రారంభమవుతుందో చెప్పాను. నేను ఆమెకు సమావేశం ఎప్పుడు ప్రారంభమవుతుందో చెప్పాను. ఐ టోల్డ్ హెర్ వెన్ ద మీటింగ్ వుడ్ స్టార్ట్. ఐ టోల్డ్ హెర్ వెన్ ద మీటింగ్ వుడ్ స్టార్ట్. వారు మాకు కొత్త మేనేజర్ ఎవరో చెప్పారు. దే ఇన్ఫార్మ్డ్ us who the new manager was. They informed us who the new manager was. మేము వారికి పత్రాలు ఎక్కడ ఉన్నాయని అడిగాం. We asked them where the documents were. We asked them where the documents were. అతను నాకు సమస్య ఏమిటో చెప్పాడు. He told me what the problem was. He told me what the problem was. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మన 20 వాక్యాల్ని ఈ కొత్త స్ట్రక్చర్లో నేర్చుకోవడం జరిగింది. మీరు 1 లేదా 2 వాక్యాలని కామెంట్ బాక్స్లో ఈ స్ట్రక్చర్లో రాసి ఈ స్ట్రక్చర్ మీకు ఎంతగా అర్థమైందో ప్రకటిస్తారని భావిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంగ్ల సమృత యూట్యూబ్ ఛానల్ అండ్ కీప్ లెర్నింగ్ ఇంగ్లీష్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే.